సిఐటి ఆధ్వర్యంలోని ఈరోజు ఆర్‌పీఎల్ పైన రాజకీయ వేధింపులు, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మహిళా నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీనికోసం మరింత విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు మహిళా నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నించారు. మేడం చెప్పండి, ప్రధానమైన డిమాండ్లు ఏంటి? అసలు ఈ రాజకీయ వేధింపులు ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ మాకు 3 నెలల నుంచి జీతాలు వేయలేదు, తక్షణం జీతాలు వేయాలి. అలాగే విపరీతమైన పనిభారం విధిస్తున్నారు, ఆ పనిభారం తగ్గించాలి. టార్గెట్లు ప్రతిరోజు వర్క్ ఇవ్వడం, టార్గెట్లు ఆ టార్గెట్లను ఆపాలి. అలాగే లాగిన్స్ ఆపారు, లాగిన్స్ కూడా వెంటనే రీస్టోర్ చేయాలి. వీటితో పాటు జీవీఎంసీ పరిధిలో 22వ వార్డు కార్పొరేటరు మూర్తి యాదవ్ గారు విపరీతమైన రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు. అతను ఆ వార్డులో 5గురు ఆర్పీల ఉద్యోగాలు తీయించడానికి కారణమయ్యారు. ఇది తప్పు అని ప్రశ్నించినందుకు, ఆర్పీలకు న్యాయం చేయమని అడిగినందుకు మా యూనియన్ జనరల్ సెక్రటరీ ఝాన్సీ, కోశాధికారి సత్యవరలక్ష్మి ఉద్యోగాలు తీసేయమని ఆయన పీడీ గారి మీద, ఏపీడీ గారి మీద, మెప్మా ఎండీ గారి మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పీడీ గారి మీద కేసులు పెడతామంటున్నారు, ఏపీడీ గారి మీద పోలీస్ కేసులు పెడతామంటున్నారు, మెప్మా ఎండీ గారినే ట్రాన్స్ఫర్ చేయించేస్తామంటున్నారు. ఆర్పీలు ఎవరు? మా వార్డుకి ఎందుకు వచ్చారు? వాళ్ళని అంతు చూస్తాను, వాళ్ళని మూలాల నుండి పెకిలించేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నారు. మా యూనియన్ లీడర్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికేమో వీడియోలు తీయిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన సొంత విషయాలు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి బెదిరించడానికి ఫోన్ కాల్స్ చేయిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేసే చోటుకి వెళ్ళి బెదిరిస్తున్నారు. ఈ రకంగా చేయడానికి మూర్తి యాదవ్ గారికి ఎవరిచ్చారు అధికారం? మూర్తి యాదవ్ గారు ఇలా ప్రవర్తిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారికి తెలియజెప్పడం కోసమే మేము ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టాం. మా కష్టాలు, మా బాధలు ఈ రకంగా ఉన్నాయి. మీ కార్పొరేటర్ గారు, జనాల్ని రక్షించాల్సిన కార్పొరేటర్ గారు జనాల్ని భక్షిస్తున్నారు, ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు, తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు, నియంతలాగా ప్రవర్తిస్తున్నారు. తక్షణం ఈయన్ని కంట్రోల్ చేయండి, మేమందరం ఆడవాళ్ళం, మాకు రక్షణ కల్పించండి అని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేయడం కోసం, అలాగే ప్రభుత్వం మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని, అలాగే వీటన్నిటికీ కారణభూతమైన ఇక్కడ ఉద్యోగ భద్రత గురించి అన్నారు. ఉద్యోగ భద్రత జీతాలు పెంచాలి ఖచ్చితంగా కూడా. సేవలు అని అంటే సేవ ఎక్కువ చేస్తున్నాం కానీ మాకు జీతాలు సమయంగా రావట్లేదు. బకాయిలు కూడా 3 నెలల నుంచి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీని మీద మీరు వీటన్నిటికీ కారణభూతమైన సర్క్యులర్ 1238ని రద్దు చేయాలి. ఆ సర్క్యులర్ ఉండబట్టి ప్రతి ఆర్పీని డిక్లరేషన్ ఇమ్మంటున్నారు ఆయన. ఆ డిక్లరేషన్ ఇమ్మడానికి ఆపాలి. అలాగే జీతం లేకుండా ఎలా పనిచేస్తామని ప్రభుత్వం అనుకుంటుంది? కష్టపడిన దానికి జీతం ఇవ్వాలి కదా. ఏ ఎమ్మెల్యేలు జీతం తీసుకోవట్లేదా? ఎంపీలు తీసుకోవట్లేదా? కార్పొరేటర్లు తీసుకోవట్లేదా? సీఎం తీసుకోవట్లేదా జీతం? నెల ఫస్ట్కి మాకు వచ్చేసరికి జీతం ఎందుకు ఉండట్లేదు? 3 నెలలు అయిపోయింది. ఈ 15వ తారీఖు, ఇప్పుడు 3.5 నెలలు. ఈ 15 రోజులు అయిపోతే 4 నెలలు. 4 నెలల నుంచి జీతం లేకుండా ఎలా బతుకుతాం? ఒంటరి మహిళలు అత్యధికంగా ఉన్నవాళ్ళు ఉన్నాము. అలాగే ఉద్యోగ భద్రత అంటూ ఉంటే కదా మేము సేవలు బాగా చేయగలం. ఏ రోజు ఉద్యోగం ఉంటుందో, ఏ రోజు ఉద్యోగం పోతుందో అన్న మానసిక బాధ, ఇబ్బంది, మెదడు మీద ఒత్తిడి ఉంటే మేము ఎలా ఉద్యోగాలు చేస్తాము? అలాగే ప్రతి ప్రభుత్వ పథకం మేమే అమలు చేయాలి. గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల దగ్గరికి మేమే తీసుకువెళ్ళాలి. మరి మమ్మల్ని ఎంత బాగా చూసుకోవాలి ప్రభుత్వం? అట్టడుగునున్నాము, ప్రజలతో డైరెక్ట్గా సంబంధాలు ఉన్నవాళ్ళం. మాకు మాత్రం టార్గెట్లు పెడతారు, ప్రతి ప్రభుత్వ పథకం అమలు చేయమని చెప్తారు, మాకు సెలవులు ఉండవు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నాము. మాకు ఉద్యోగ భద్రత, బకాయి వేతనాలు, లాగిన్ ఆపిన వాళ్ళ వెంటనే లాగిన్లు ఇవ్వడము, అలాగే వేతనాలు పెంచడము, సెలవులు, టార్గెట్లు ఆపడము, వాటితో పాటు ఈ మూర్తి యాదవ్ గారిని కూడా ఆపాలి. అంతవరకు మా పోరాటం కొనసాగుతుంది. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఏ రకంగా చేద్దాం? మేము పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం ఉంచి ఈరోజు ఈ ధర్నా చేసాం. పవన్ కళ్యాణ్ గారు మూర్తి యాదవ్ గారిని కంట్రోల్ చేస్తారు, ప్రజాప్రతినిధి అంటే రక్షించే వాళ్ళే అని చెప్పి ఒక బహిరంగ ప్రకటన ఇస్తారో అని ఆశిస్తున్నాము. అప్పటికీ అవ్వకపోతే మాత్రం 24 గంటల నిరాహార దీక్ష కూర్చుంటాం. అప్పటికీ అవ్వకపోతే మూర్తి యాదవ్ గారి ఇంటికి వెళ్తాం. అప్పటికీ అవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్తాం. అప్పటికీ అవ్వకపోతే విజయవాడలో ధర్నా పెడతాం. అప్పటికీ అవ్వకపోతే ఇంటింటికి కరపత్రం పంచుతాం. మొత్తం మేము పడుతున్న బాధ అంతా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మా మాట ఈ ప్రభుత్వం వింటదని, పవన్ కళ్యాణ్ గారు వింటారని పూర్తి నమ్మకంతో ఉన్నాం.
చూశారు కదా, ఏదైతే ఆర్పీ ఉద్యోగులపై ఖచ్చితంగా భద్రత కల్పించాలి, అదేవిధంగా రాజకీయ వేధింపులు ఏవైతే ఉన్నాయో ఇటు జనసేన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా ముట్టడిచ్చే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ రాజకీయ వేధింపుల నుంచి ఆర్పీలకి ఉపశమనం కలిగించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరో విధంగా ఇంకో విధంగా చూసుకుంటే ఏదైతే ఈ ఉద్యోగాలు కానీ 3 నెలల నుంచి బకాయిలు జీతాలు ఇవ్వకపోవడం కానీ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది కెమెరామెన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, విశాఖ నుంచి మెగా నైన్టీ.